ఎన్ఎస్యుఐ 55వ ఆవిర్భావ సదస్సు ఓయూలో ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఎస్యుఐ కీలక పాత్ర పోషించిందని వక్తలు గుర్తు చేశారు. పిల్లల్లో ఆటిజం లక్షణాలపై నిర్లక్ష్యం చేయొద్దు అన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ శివ అనూపియల్లా. అనన్య చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో ఆటిజం అవగాహనపై ఒక కార్యక్రమం జరిగింది. పిల్లలు పుట్టిన 2 ఏళ్ల లోపు ఆటిజం లక్షణాలు అనుమానిస్తే వెంటనే నిపుణులను సంప్రదించాలి అన్నారు శివ అనూప్. ఈ సెంటర్లో 3 నెలల వయసున్న ఆటిజం పిల్లలకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడం వల్లే మహబూబాబాద్కు చెందిన మాజీ సర్పంచ్ భర్త కిషన్ నాయక్ చనిపోయారని మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆరోపించారు. గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద కిషన్ నాయక్ చిత్రపటం ఉంచి నివాళులర్పించారు. గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తూ అభివృద్ధి పనుల కోసం లక్షలు అప్పుగా తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తే ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు అన్నారు. నగరంలో హనుమాన్ విజయ యాత్ర ఏర్పాట్లను సిపి ఆనంద్ పర్యవేక్షించారు. యాత్రలో భాగంగా డీజేకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆనంద్ చెప్పారు. హనుమాన్ విజయ యాత్ర గౌలిగూడ నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగుతుంది. జీవో 21 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 21 రద్దు చేయాలి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేసే 1170 కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ఆవరణలో వార్డు బాయ్ మద్యం సేవిస్తూ దొరికిపోయిన ఘటన కలకలం రేపింది. ప్రాణాధారమైన ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర వార్డు బాయ్ నిర్లక్ష్యంగా ఇలా మందు సేవించడంపై రోగులు మండిపడుతున్నారు. పార్ట్ టైం టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద అసోసియేషన్ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసిన తర్వాతే జీవో 21ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగం పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. దేశం కోసం అంబేద్కర్ చేసిన సేవలను బీజేపీ ప్రభుత్వం మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. నగర శివార్లోని మన్సానపల్లి క్రాస్ రోడ్స్ లో అంబలి కేంద్రాన్ని శ్రీ ఇన్ఫో ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రతిరోజు కనీసం 500 మందికి రాగి అంబలి అందిస్తామన్నారు నిర్వాహకులు. ఈ అంబలి కేంద్రాన్ని సల్ల శ్రీనివాసరావు తల్లి సల్ల లలిత ప్రారంభించారు.